మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెలుదరము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందుమని చెప్పుకొందురు. ఈ మీకా గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్య భాగం 4వ అధ్యాయం 2వ వచనంలో చివరిలో ఉంటుంది. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మన దేవుడు ఎవరంట? మార్గాలను మనకు బోధిస్తాడు. మార్గాలు మనకు బోధించబడకపోతే జీవితంలో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంటుంది కదా. మనం రెగ్యులర్గా వచ్చే మార్గం కాకుండా సడన్గా డైవర్షన్స్ పెట్టారనుకుందాం పోలీసు వాళ్ళు, వెంటనే వీఆర్ గోయింగ్ టు బి అట్ కన్ఫ్యూజన్. ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళడానికి మార్గం ఏంటి? అందుకే దానికి ఒక సాఫ్ట్వేర్ ఇదినాన్ని వచ్చేసింది. వి కాల్ ఇట్ యాజ్ ఎ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, GPS. అది పెట్టుకుంటే ఎక్కడికైనా మనం వెళ్ళిపోవచ్చు. అంటే దేవుని మార్గాలు మనకు తెలిస్తే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని మార్గాలు మనకు తెలియకపోతే మన జీవితాల్లో మనం చాలా నష్టపోయేటువంటి వారుగా ఉంటాం. అది దేవుని మార్గమా, సాతాను మార్గమా, లేకపోతే ఎలాంటి మార్గం, సరి అయిన మార్గమా, తప్పు మార్గమా, ఏంటి అనేటువంటిది మనకు తెలియక మనం చాలా కన్ఫ్యూజన్ గురి అయిపోతాం. కాబట్టి ఈరోజు దేవుడు తన మార్గముల విషయమై మనకు తెలియజేయాలని కోరుతూ ఉంటున్నాడు. ఈ యొక్క ప్రవక్త అయిన మీకా ఎవరు అంటే మొదటి వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 1వ వచనం. మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో సోమ్రోనుని గూర్చియు యెరూషలేముని గూర్చియు దర్శన రీతిగా మొరాస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇతను 3 రాజుల కాలంలో లేదా 3 రాజుల కాలంలో ఇతను ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒకరు యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల కాలంలో ఈయన ప్రవక్తగా ఉన్నాడు. అంటే దాదాపు 25 సంవత్సరాల కాలం ఈయన పరిచర్య జరిగించాడు. ఈ పరిచర్య జరిగించిన తర్వాత దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షతలే, ఆ సమాచారాన్ని తాను ఒక గ్రంథస్థం చేశాడు. అదే మీకా గ్రంథం. ఈ మీకా గ్రంథంలో 3 విషయాలు మనం చూడగలం. జనరలైజ్గా ఒక మీకా గ్రంథం అంతటినీ కలిపితే 3 మాటల్లో చెప్పవచ్చు. 3 మాటల్లో. ఒకటి, పాపాలను దేవుడు బహిర్గతం చేశాడు, తప్పులను దేవుడు దాచిపెట్టాడు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు తప్పులను వెనుకేసుకొని రాడు. తప్పులు తప్పుగానే చూస్తాడు, కానీ తప్పును పర్వాలేదులే అని కప్పిపుచ్చే దేవుడు కాదు. పాపాన్ని బహిర్గతం చేశాడు. రెండవదిగా పాపానికి శిక్ష అనేటువంటిది వర్తింపజేశాడు. పాప శిక్ష అనేటువంటిది ఏంటిది, పాపం చేస్తే ఏం కలుగుతుంది, పాపం ద్వారా కలిగేటువంటి ప్రతిఫలాలు ఏంటివి అనేటువంటివి తెలిపాడు. మూడవదిగా శిక్ష ముగిసిన తర్వాత ఒక వ్యక్తి జీవితంలో ఒక పునరుద్ధరణ ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. పాపానికి శిక్ష ఉంటుంది. ఆ పాప శిక్ష ఎప్పుడైతే సంపూర్తి అవుతుందో ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఆశను లేదా పునరుద్ధరణను, రివైవ్ను దేవుడు తీసుకొని వస్తాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క 3 అంశాలను ఆధారం చేసుకునే ఉంటుంది మీకా గ్రంథం. మరి ఈ మీకా గ్రంథంలో దేవుడు అంటున్నాడు, మీరు ఒకవేళ పాపం చేసిన వారైతే మీ పాపానికి ఒక కారణం ఏంటంటే యు ఆర్ నాట్ ఇన్ ద గాడ్స్ వే. మీరు దేవుని మార్గములో లేరు. దేవుని మార్గములో లేరు కాబట్టి మీ జీవితంలో తప్పులు అనేటువంటివి జరుగుతుంటున్నాయి. అందుకే దేవుడు క్లియర్ కట్ అంటున్నాడు, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఎవరు దేవుడు అంటే దేవుని మార్గాన్ని మనకు తెలుపుతాడు. నాకు అనిపించింది, దేవా నువ్వు ఎక్కడో పరలోకమందున్నావు, నీ మార్గాన్ని మాకు తెలపడానికి గల ఉద్దేశం ఏంటిది? నీవు పరిశుద్ధుడైన దేవుడవు, మేము మనుషులం ప్రభా. నువ్వు అనంతుడైన దేవుడవు, మేము పరిమితులు కలిగిన మానవ. మీకు మాకు ఎక్కడ సంబంధం ప్రభా? కానీ దేవుడు అంటాడు, నేను గొప్ప దేవుణ్ణి, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నేను మహాప్రభావం కలిగిన దేవుణ్ణి, కానీ నా మార్గాలు మీకు నేను బోధిస్తా. భూలోకంలో నా మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాల్లో మీరు నడవాలి. ఆ మార్గంలో నడిచినప్పుడే మీకు దీవెనకరంగా ఉంటుంది. మనిషికి ఉన్నటువంటి ఆది కాలం నుంచి ఉన్న ఒక సమస్య ఏంటి తెలుసా? దేవుని మార్గాలు తెలియవండి. దేవుని మార్గాలు తెలియక మనిషి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అందుకే బైబిల్లో మీరు గమనిస్తే ఆది కాండం 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 6 వర్స్ 12. దేవుడు
భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. భూమి మీద సమస్త శరీరులు ఏ మార్గాన్ని చెరిపేసుకున్నారంట? తమ మార్గము. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది దేవుని మార్గం కాదు. దేవుని మార్గము ఆదాము హవ్వలకు దేవుడు చెప్తే ఇప్పుడు 6వ అధ్యాయంలోనికి వస్తుండగానే ఆ మార్గం మారిపోయింది. ఆ మార్గము తమ మార్గం. దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు, తమ సొంత మార్గాల్లోనికి మానవుడు వచ్చేసాడు. తనకు నచ్చిన విధానంలో జీవితాన్ని నడుపుకోవడానికి ఇష్టపడ్డాడు. తనకు నచ్చిన విధానంలో జీవితాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనిషికి అవకాశం ఏర్పడింది. దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో ఉండేటువంటి ఒక భయంకరమైన సమస్య చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొద్ది కాలమైన తర్వాత దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనకంటూ మన మార్గాలు ఏర్పడతాయండి. నేను ఇది చేస్తా, నాకు ఇది చేయబుద్ధి అవుతుంది, నేను ఇలా అనుకుంటున్నా, నేను ఇలా చేయాలనుకుంటున్నా, ఇది బాగానే ఉంటుంది కదా. సో మెల్లిగా దేవుని మార్గాల్లో నుంచి మన మార్గంలోనికి వస్తాం. దట్ ఈస్ ఎ వెరీ డేంజరస్. బైబిల్లో వ్రాయబడింది భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాల్లో నడిచారని లేదు. బైబిల్లో వ్రాయబడింది తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. భూమి మీద వారి మార్గాలను చెరిపివేసుకున్నారంట. దేవుని బిడ్డలారా, ఆ మార్గం వాళ్ళ మార్గం, కానీ వాళ్ళ తర్వాత అనుకున్నారు ఆ మార్గం బాగాలేదని మళ్ళీ చెరిపేసుకున్నారు. మళ్ళీ ఇంకొక మార్గం, దాన్ని చెరిపేసుకున్నారు. మళ్ళీ ఇంకొక మార్గం. అంటే ప్రతిసారి ఏదో ఒక నిర్ణయం మళ్ళీ మార్చుకుంటారు, మళ్ళీ ఇంకొక నిర్ణయం మళ్ళీ మార్చుకుంటారు, మళ్ళీ ఒక నిర్ణయం మళ్ళీ మార్చుకుంటారు. ఎప్పుడు కూడా మార్పులు చేర్పులు, మార్పులు. ఇది బాగలేదు, ఇంకొకటి ఇది బాగలేదు, ఇంకొకటి ఇది బాగలేదు. ఎందుకు తెలుసా? దేవుని మార్గాల్లో నడవకపోతే, దేవుని మార్గాల్లో మనం నడకపోతే ఆల్వేస్ వీ విల్ బి అట్ కన్ఫ్యూజన్, వీ విల్ బి అట్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. చాలా రకాలైనటువంటి పోరాటాల గుండా మనం వెళుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు దేవుడు కూడా మనతో మాట్లాడుతుంటున్నాడు. భూమి మీద నీ మార్గంలో, లేదా నీ ఫ్రెండ్స్ మార్గాల్లో, లేకపోతే నీకు నచ్చిన మార్గాల్లో, అందరూ వెళుతున్న మార్గాల్లో వెళ్ళకూడదు. మరి ఎలా మార్గాల్లో వెళ్ళాలి? దేవుని మార్గంలో వెళ్ళాలి. మరి దేవుని మార్గం ఎలాంటి మార్గం? ఇది దేవుని మార్గం అని ఎలా తెలుస్తుంది? ఒకవేళ అనుకుందాం, ఒకవేళ ఒక ఉదాహరణగా ఒకటి తీసుకుంటాను. నేను ఫలానా స్థలానికి వెళ్ళి ఒక పని చేయాలి అనేటువంటిది, ఇది దేవుని మార్గమా, దేవుని చిత్తమా, దేవుని మార్గంలో నన్ను వెళ్ళమంటున్నాడా లేదా అని తెలుసుకోవాలి అంటే అది దేవుని మార్గమా లేదా నాకు తెలియాలి ముందు. అది తెలిసినప్పుడు నేను కరెక్ట్గా అది చేయొచ్చా చేయకూడదా, అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఆ రకంగా ఉండొచ్చా ఉండకూడదా, ఇది నేను ఖర్చు పెట్టొచ్చా పెట్టకూడదా అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈరోజు మనిషికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే తమ మార్గంలో వెళతారు, వెళ్ళిన తర్వాత లాస్ట్కు అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒకానొక సందర్భంలో మా అన్న ఒక అతను వాళ్ళ భార్యకు నెల్లూరులో ట్రాన్స్ఫర్ వచ్చిందండి. షీ వాస్ వర్కింగ్ ఇన్ ఎ బ్యాంక్. ఆమె బ్యాంకులో పనిచేస్తుంటే ఆమెకు నెల్లూరుకు ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి ఇప్పుడు ఆమె రిపోర్ట్ చేయాలి, తనకు అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి అక్కడికి రిపోర్ట్ చేయాలి. కాబట్టి ఈ మా అన్నకు ఫస్ట్ టైం నెల్లూరుకు పోవడం తెలియదు. వెహికల్లో తాను, తన భార్య, ఇంకొక సోదరుడు కూర్చున్నాడు. ముగ్గురికి నెల్లూరు తెలియదండి. నెల్లూరు మార్గాలు తెలియదు. నెల్లూరు అసలే ఎప్పుడు వెళ్ళలేదు. జీవితంలో ఫస్ట్ టైం వెళుతున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏం పర్వాలేదు, మన దగ్గర GPS ఉంది కదా, కాబట్టి ఇది పెట్టుకుందాం. అంటే ఈ జీపీఎస్కి ఉండేటువంటి లక్షణం ఏంటంటే మనం ఏ మార్గంలో వెళ్ళాల్సింది అది ముందే చెప్తుంది మనకు. వాట్ ఈస్ ద షార్టెస్ట్ పాత్. ఒకవేళ అక్కడ ట్రాఫిక్ ఉందనుకో, ఆ ట్రాఫిక్ ఉందని ఇంకొక మార్గం మనకు చూపిస్తుంది. అలా జీపీఎస్ వాళ్ళు ఉపయోగిస్తూ, ఈ నావిగేషన్ సిస్టమ్ ఉపయోగిస్తూ వాళ్ళు ప్రయాణం అయిపోయారు. కడప దాటారు, నెల్లూరు దగ్గరకు వచ్చేసారు. నెల్లూరు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కారులో ఉన్నటువంటి ఒక సోదరుడు అడిగాడు, అన్న మనకు నెల్లూరు తెలుదు కదా, కాబట్టి ఇప్పుడు మెయిన్ రోడ్ అయితే ఇక్కడ మనకు ఎవరో ఒకరు చెప్పడానికి ఉంటారు, నెల్లూరులో మనకు ఎవరు లేదు, కాబట్టి మనం ఎవరినైనా ఒకరిని పెట్టుకుంటే బాగుంటుంది కదా, తెలిసిన వాళ్ళతో మాట్లాడితే. ఆయన అన్నాడు, ఎందుకు తమ్ముడు, అవసరం లేదు, GPS ఉంది కదా అన్నాడు. సరే ఏం చేశారంటే వాళ్ళ భార్య యొక్క ఆర్డర్ చూసి ఎక్కడుంది బ్యాంక్ అని ఆ అడ్రస్ను జీపీఎస్కి ఇచ్చేశారు, ఫీడ్ చేస్తేనే వెంటనే అది ఒక్క సెకండ్లో ఓ మార్గాన్ని చూపించింది. ఇలా వెళితే మీరు ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోతారు నేరుగా. సరే వీళ్ళు జీపీఎస్ పెట్టుకున్నారు, నేరుగా వెళ్ళిపోతున్నారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వెనక్కుండే ఆయన అన్నాడు, అన్నా కరెక్ట్గానే పోతున్నామా? ఏంది తమ్ముడు, జీపీఎస్ వాడేది మనం, జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, నెల్లూరు పొజిషనింగ్ సిస్టమ్ కాదు, ఇది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఎక్కడున్నా ప్రపంచంలో కరెక్ట్ తీసుకెళ్తారు తమ్ముడు. అవునా, ఒక్కసారి అట్లా ముందుకు చూడనా అన్నాడు. ముందుకు చూస్తే ఆయన కూడా మెల్లగా బ్రేక్ వేసేసాడు. ఎందుకు తెలుసా? ఎక్కడికి తీసుకుపోయిందంటే నేరుగా తీసుకుపోయి
నెల్లూరులో సముద్రం ఉంటుంది చూసారా, ఆ సముద్రం దగ్గరికి పోయి ఆపేసింది. అక్కడ ఆగిపోయింది అది. అన్న మనం బ్యాంకుకి వచ్చామా, సముద్రానికి వచ్చామా, ఏమన్నా ఈదులాడికి ఏమన్నా వచ్చామా, మనము ఈదుకోవడానికి కాదుగా, మనం ఉద్యోగంలో అక్కను జాయిన్ చేయడానికి వచ్చాం. మళ్ళీ ఏంటి, మళ్ళీ తమ్ముడు ఏంటిది, ఇది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కరెక్ట్గా చూపించింది కదా, ఇప్పుడు కడప నుంచి నెల్లూరు కరెక్ట్గానే ఇదే కదా చూపించింది. అవునన్నా, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాంక్ దగ్గరికి ఎందుకు చూపించలేదు అంటే, దాంట్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే, కొంచెం దాని గురించి ఐడియా ఉంటే దానిని మెల్లిగా మార్చవచ్చు తెలుసా. దాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని అట్లా మార్చి సముద్రం దగ్గర పెట్టి వదిలేశాడు. సో ఇప్పుడు ఎవరు పోయినా అడిగిపోతారు. మన జీవితంలో సాతాను కూడా అదే చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా, నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సాతాను అంటాడు, ఇప్పుడు నా దగ్గర కూడా ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంది, నా దగ్గర కూడా ఒక పొజిషనింగ్ సిస్టమ్ ఉంది, ఐ విల్ గివ్ యూ. అప్పుడు ఒక తలంపు వస్తుంది, ఎవరో ఒక సూచన వస్తుంది, ఇది వాడు, ఈ రకంగా చేయి, ఈ రకంగా ముందుకెళ్ళు, ఈ రకంగా చేయి, ముందుకు సాగుతాం. లాస్ట్ పాయింట్కి వస్తేనే అర్థమవుతుంది, ఇది కాదు. ఈ దినాన మన జీవితాల్లో చాలా సందర్భాల్లో జరిగేటువంటి నష్టం ఇదే. మనం అనుకుంటాం ఇది దేవుని మార్గం, మనం అనుకుంటాం ఇది దేవుని చిత్తం, మనం అనుకుంటాం నేను కరెక్ట్గానే ఉన్నా, మనం అనుకుంటాం నేను కరెక్ట్గానే చేస్తున్నా, నా జీవితం కరెక్ట్గానే వెళ్తుంది. కానీ దగ్గరికి వస్తుండగానే దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ప్రాబ్లం. అక్కడికి వస్తుంది అనిపిస్తుంది, నో వీఆర్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఆయన ఎవరు తెలుసా, తన మార్గాలు మనకు బోధిస్తాడు. మన మార్గాలు తప్పు మార్గాలు, మన మార్గాలు చెరిపి వేసుకునే మార్గాలు, మన మార్గాలు నష్టపూరితమైన మార్గాలు, మన మార్గాలు మనకు దుఃఖాన్ని బాధను కలగజేస్తాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవుడు అంటున్నాడు మీకా ప్రవక్త ద్వారా, ఐ విల్ టీచ్ యూ మై వేస్, నా మార్గాలను నేను మీకు బోధిస్తాను, నా మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. ఎందుకంటే యూ షుడ్ నాట్ బి డిఫీటెడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఓటమి పాలు కాకూడదు, నీ జీవితంలో నువ్వు నష్టపోకూడదు. మరి దేవుని మార్గం ఏ రకంగా తెలుసుకోవాలి అంటే, వాళ్ళు ప్రయాణం చేస్తూ సముద్రం దగ్గరికి పోయేంత వరకు వాళ్ళకి తెలియదు అది తప్పుడు మార్గం అని. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఇది దేవుని మార్గమా, ఇది దేవుడు ఏర్పరిచిన మార్గమా, ఇది నేను చేయాల్సిన పనేనా, నేను ఇప్పుడు ఈ పని చేయొచ్చా, ఈ యొక్క నిర్ణయం తీసుకోవచ్చా, ఇక్కడికి వెళ్ళవచ్చా, ఇక్కడ జాయిన్ కావచ్చా, లేకపోతే ఏంటి ఇది అనే దానికి దేవుని మార్గం మనకు తెలియబడాలి. అప్పుడే వీ కెన్ టేక్ అ రైట్ డెసిషన్. మరి దేవుని మార్గం ఎలాంటిది, దేవుని మార్గం కనుక్కోవడానికి ఒక 4 సూచనలు నాకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. అది దేవుని మార్గం అని తెలవబడాలి అంటే మొట్టమొదటిదిగా ఏంటంటే, చూడండి యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది ఏ మార్గం అంట, పరిశుద్ధ మార్గం. దేవుని మార్గంలో ఏముంటదంట, పరిశుద్ధత ఉంటది. దేవుని మార్గంలో పవిత్రత ఉంటది. దేవుని మార్గంలో పాపం ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు నా మార్గాన్ని నీకు బోధిస్తా. ఏంటి ఆ మార్గం? దేవుని మార్గం పరిశుద్ధమైన మార్గం. అంటే నీ నిర్ణయము ఏ రకంగా ఉండాలి తెలుసా? అది కరెక్టా కాదా, దేవుని చిత్తమా కాదా, అది దేవుడు పెట్టినటువంటిదైనా సాతాను పెట్టినటువంటిదైనా అని నువ్వు తెలుసుకోవాలంటే మొట్టమొదటి పరీక్ష ఏంటి తెలుసా? అందులో ఏమైనా పరిశుద్ధత ఉంటుందా, పాపం ఉంటుందా, అందులో దేవునికి దగ్గర అవుతానా, దూరం అయిపోతానా, దేవుని మహిమ కొరకు ఉంటుందా, దేవుని మహిమ కొరకు కాకుండా సాతాను మహిమ కొరకు ఏమన్నా ఉంటుందా అనేటువంటి టెస్ట్ ఒకటి చేయాలి. అదే దేవుని మార్గం. దేవుని మార్గం అయితే పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధత అంటే ఏంటి తెలుసా? ఇట్ ఈస్ నాట్ ఏ రిచువల్, ఇది ఒక ఆచారం కాదు. పరిశుద్ధత అనేటువంటిది ఏదో సిలువ వేసుకునేటువంటిది కాదు, సిలువను ముద్దు పెట్టుకునేది కాదు. పరిశుద్ధత అది కాదు. లేదా బయట ఉండేటువంటి పవిత్రత కాదు. నేను బైబిల్ చదువుతున్నా, నేను క్రైస్తవుని, నేను ఆదివారం చర్చికి వస్తున్నా, ఇది కాదు పరిశుద్ధత. పరిశుద్ధత అనేటువంటిది నీ ఇన్వర్డ్ లైఫ్, నీ యొక్క ఆంతరంగిక జీవితానికి సంబంధించింది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు అది నా మార్గం. ఎలాంటి మార్గం తెలుసా? పరిశుద్ధత ఉంటుంది అందులో పాపం ఉండదు. అంటే ఒక వ్యక్తితో స్నేహం, ఒక స్థలానికి వెళ్ళడం, ఒక నిర్ణయం తీసుకోవడం ఎక్కడ పరీక్షించాలి తెలుసా? ఇందులో పరిశుద్ధత ఉంటుందా, పాపం ఏమైనా ఉంటుందా? దేవుని బిడ్డలారా, జాషువా తన జీవితంలో తను బీటెక్ చేరాలి. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్లో పనిచేసాను నేను. నాకు కూడా చాలా థాట్స్ వచ్చేసాయి, ఎలా చదివించాలి. సో ఒకరోజు ఒక దైవ సేవకుడు నాకు ఫోన్ చేసి, బ్రదర్ ఫలానా స్థలంలో ఒక యూనివర్సిటీ ఉంది, చాలా బాగుంది, ఇట్స్ ఎ క్రిస్టియన్ యూనివర్సిటీ,
ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, అది యూనివర్సిటీ. కాబట్టి అందరూ అక్కడ బాగుందంటున్నారు, మన బాబుని అక్కడ చేర్పిస్తే బాగుంటుంది కదా అన్నాడు. సో ఎవరైనా ఒక దైవ సేవకుడు చెప్తే నేను అనుకున్నాను సరే అని. నేను అప్పుడే వాళ్ళు కడపలోకి వచ్చేసారు. కడపలో వాళ్ళు కూడా ఏదో ఎక్స్పోలో పెట్టారు. అండ్ తను పంపించాను నేను ఆ రోజు ఆదివారం, నువ్వు వెళ్ళి చూసిరా డాడీ, బాగుంది డాడీ, చాలా ఎక్సలెంట్గా ఉంది, అక్కడ వచ్చిన కాలేజెస్ అన్నిటికంటే ఇది చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, సో వెంటనే జాయిన్ అయిపోదాం అనే థాట్ వచ్చింది. కానీ ఎందుకో ఐ వాజ్ నాట్ లెడ్ బై ద లార్డ్. నాకు అనిపించింది వెళ్ళి ఒకసారి ఆ కాలేజ్ క్యాంపస్ చూద్దాం. అది భారతదేశంలో చిట్ట చివరి ప్రాంతం అది. ఆ ప్రాంతానికి ఇద్దరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ కాలేజ్ క్యాంపస్కి వెళ్తే బయట నుంచి చూస్తే అబ్బా ఏముంది కాలేజ్, సూపర్ కాలేజ్. నాకు అనిపించింది అవును కదా, ఇంత అద్భుతంగా ఉంది. లోపలికి వెళ్ళాను, చూస్తే ఇంకా బాగుంది. బయట ఒక రకంగా ఉంది, లోపలికి ఇంకా బాగుంది. ఇంకా లోపలికి పోతే ఇంకా సూపర్. ఎక్కడ చూసినా ఏది బాగలేదన్నట్టుగా లేదు. కానీ నాకు కొంచెం ఆ ఏరియాస్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అక్కడ ఉండే వాళ్ళని కొన్ని అడిగితే వాళ్ళు కొన్ని దాటవేస్తున్నారు, చెప్పడం లేదు. కొన్ని విషయాలు నేను అడుగుతుంటే చెప్పడం లేదు. నాకు అనుమానం వచ్చింది, ఇదేంటిది? ఇప్పుడు ఒక పేరెంట్గా నేను అడిగితే మా కాలేజ్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పాలి, వాళ్ళు ఎందుకో దాటవేస్తున్నారు. మీ బాబుని చేర్పించండి సార్, వీళ్ళు టేక్ కేర్ అంటారే తప్ప, నేను కొన్ని అడుగుతుంటే వాళ్ళు దాన్ని దాటవేస్తున్నారు. బైబిల్కి సంబంధించిందే కాదు, నేను మామూలుగా విద్యా సంస్థకు సంబంధించింది నేను అడుగుతుంటే దాటవేస్తున్నారు వాళ్ళు. నాకెందుకో బాధేసింది, నాకెందుకో నచ్చలేదు కూడా. తనకు కూడా నచ్చింది, బాగుంది డాడీ, బాగుంది, చాలా బాగుంది. ఆ తర్వాత నేను కడపకు వస్తూ ఉంటే నేను అనుకున్నాను, ప్రభా ఇది నీ చిత్తమా కాదా నాకు తెలియాలి. నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను, వాళ్ళతో వీళ్ళతో అందరితో మాట్లాడాను. కానీ ఎక్కడ కూడా నాకు అవసరమైనటువంటి జవాబు రాలేదు. ఎక్కడ కూడా అక్కడ పరిశుద్ధత అనేటువంటిది నాకు ఎక్కడ కూడా కనపడలేదు, దరిదాపుల్లో కూడా కనపడలేదు. ఒక చర్చి సరౌండింగ్స్లో లేదు. నేను అడిగాను, ఒకవేళ క్రిస్టియన్స్ ఎవరైనా స్టూడెంట్స్ కనపడడం వాళ్ళని అడిగితే చర్చి లేదు, ఇక్కడ ఎక్కడికో వెళ్ళాలి, చర్చి లేదు. రైట్, మళ్ళీ ఇది క్రైస్తవ విద్యా సంస్థ కదా, చర్చి లోపల ఉందా? లోపల కూడా లేదు. నేను అడిగాను, క్రిస్మస్ ఉంటుందా? ఒక్క అర్ధ పూట 2 గంటలు ఉంటుంది క్రిస్మస్ అంతే, మిగతా ఏముండదా? కాలేజీలో ఏం జరగవా? ఏం జరగదు. సరే, నాకు అనిపించింది కాలేజ్ చూడడానికి బ్రహ్మాండంగా ఉంది, విత్ ఆల్ ద లేటెస్ట్ ఫెసిలిటీస్ ఉంది. అరచేతిలో స్వర్గం అంటారు చూసారా, అలా ఉంది. బస్సు ఎక్కిన తర్వాత చూస్తే నా ప్రక్కన సీట్లో వేరే అబ్బాయి ఉన్నాడు. నేను అడిగాను, ఎవరు నువ్వు అని అడిగాను. నేను పలానా కాలేజ్, ఏ కాలేజ్ మేము పోయామో అదే కాలేజ్ అబ్బాయి. నేను అడిగాను, ఎలా ఉంది కాలేజ్? అబ్బాయి వెంటనే ఒక మాట అన్నాడు, ఏమంకుల్ మీ అబ్బాయిని ఏమైనా జాయిన్ చేస్తున్నారా? అవును. ఒక మాట అడుగుతాను, ఏమనుకోకుండా అబద్ధం ఆడకుండా చెప్తావా అన్నాను. బాగుందా కాలేజ్ అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో చేర్పించద్దు. ఏంటి, ఎన్నో సంవత్సరం? 2వ సంవత్సరం చదువుతాను. ఎందుకు? ఇంకా మొదలు పెట్టాడు, అంకుల్ ఇది మీరు చూడండి ఇట్లా ఉంది, అన్నీ చెప్పడం ప్రారంభించాడు. ఎంత మోసపూరితంగా ఉందంటే అంత మోసపూరితంగా ఉంది. దేవునికి మనసారా స్తుతులు చెల్లించి కడపకు వచ్చేసాను. నేను ఒకటి చెప్పాను, నీవు ఎక్కడ జాయిన్ కావాల్సింది వీ షుడ్ నాట్ డిసైడ్. దేవుని చేతుల్లో పెడదాం. ఎక్కడ ఫైనల్గా నీవు ప్లేస్ అవుతావో దట్ ఈస్ గాడ్స్ విల్. నేను ఏది చెప్పాను నీకు, నువ్వు ఎక్కడ అప్లై చేసుకుంటావో చేసుకో, ఏ ఎగ్జామ్స్ రాస్తావో రాసుకో, బట్ ఎక్కడ ఫైనల్గా నీకు వస్తుందో గుర్తుంచుకో. అదే అస్సలు కడపలో చదవడం తనకి ఇష్టంలే, బయటికి వెళ్ళిపోవాలి. నాకు కూడా ఒక టాప్ కాలేజీలో చేర్పిద్దాం అనేటువంటిది నాకు కూడా ఉంది. కానీ ఎందుకో పరిశుద్ధ ఆత్మ దేవుడు నన్ను నడపలే. నేను అది ఏం చెప్పలేదు, తనకే ఛాయిస్ ఇచ్చాను. నువ్వు ఎక్కడైనా చూసుకో, ఎక్కడ నీకు వస్తుందో. దేవుని బిడ్డలారా, ప్రతి చోట జస్ట్ అలా మిస్ అయిపోతుంది, పోతూ లాస్ట్కు దేవుని చిత్తం ఏంటి తెలుసా? కడపలోనే తాను చదవడం. నాకు అనిపించింది, నేను ఎవరిని అడిగినా నా కుమారుడు కడపలో చదువుతున్నాడు, చాలా మంచి డెసిషన్ చేశారు సార్, చాలా మంచి. మేము లక్షలు పెట్టి బయట పంపించాం. మా పిల్లల విషయంలో మాకు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. పరిశుద్ధత దేవుని మార్గం. ఈరోజు పరిచర్లో తాను వాడబడుతూ దేవుని సన్నిధిలో గడపడానికి అవకాశం ఉంది. కానీ ఇది నాన్న బయటికి వెళ్తే దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ఆ మార్గము దేవుని మార్గము, పరిశుద్ధమైన మార్గం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత అంటే ఏంటి తెలుసా? ఏదో ఒక నిర్ణయమే కాదు,
ప్రతిరోజు పరిశుద్ధత నీ జీవితంలో దేవుడు కోరుతున్నాడు. ఆ మార్గము ఈ రోజు బాగుండి రేపు పాపంగా ఉండకూడదు, రేపు కూడా పరిశుద్ధంగా ఉండాలి, మొన్నటి పరిశుద్ధంగా ఉండాలి. ప్రతి చోట పరిశుద్ధత వైపు నేను నడిపించాలి. అది దేవుడు కోరుతుంటున్నాడు. ఆ మార్గంలోనికి పాపం వచ్చిందా వెంటనే మనం రెడీ కావాలి సరి చేసుకోవడానికి. ఈరోజు నేను వెతికాను నా బీరువాలో తెల్ల షర్ట్ ఏమన్నా ఉందా అని. వేసుకొని వచ్చి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా అని. ఒక తెల్ల షర్ట్ వేసుకున్న తర్వాత తెల్ల షర్టుకున్న ప్రాబ్లం ఏంటి తెలుసా? చిన్న మరకైనా వెంటనే కనపడుతుంది. సో కాబట్టి స్త్రీలకు చాలా వెరైటీస్ ఉంటాయి, పురుషులకు మాకు చాలా లిమిటెడ్. వైట్, బ్లూ, గ్రే, ఇవి ఇంతే 4-5 కలర్లు ఉంటాయి. తిప్పి కొడితే దాన్నే అలా మారుస్తూ ఉంటారు అంతే. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేయాలండి, వివిధ కలర్లు వచ్చేసాయి, విబ్జిఆర్లు వచ్చేసాయి. కానీ వైట్ షర్ట్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఏదైనా మరక పడింది అనుకో వెంటనే కనపడుతుంది. ఒకవేళ మరకను నేను అట్లే పెట్టుకొని మరక మంచిదే అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా అనుకొని నేను మరక మంచిదే అని వెళ్ళిపోయాను అనుకో, వేరే వాళ్ళు అడుగుతారు, ఏం బ్రదర్ ఏమైంది ఇక్కడ? కొంతమందికి మిగతా తెల్ల షర్ట్ ఎంత కనపడదు, ఒక మరకనే కనపడుతుంది. అలాంటి వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు ఎప్పుడు మరకలు ఎత్తికే బ్యాచ్. వారికి మరకలు అంటే చాలా ఇష్టం. మిగతా షర్ట్ అంతా తెల్లగా ఉంటుంది, అది పట్టించుకోరు వాళ్ళు. కేవలం ఎక్కడ మరక ఉంటుందో దాన్నే పట్టించుకుంటారు. వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు. మీ ఇంటికి ఎవరన్నా వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళ ఇండ్లు చూసిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ కొంతమందికి ఏ రకం ఉంటుంది తెలుసా? అరే ఇక్కడ దుమ్ముందే టీవీ పైన, అరే ఇక్కడ దుమ్ముందే, అరే వాళ్ళకు మిగతా దుమ్ము లేని స్థలాలు కనపడవు, వాళ్ళకు దుమ్మున్న స్థలాలు కనపడతావు. వాళ్ళు ఏం బ్యాచ్ తెలుసా? దుమ్ము బ్యాచ్. వీళ్ళ చూపులే ఏ రకంగా ఉంటాయి తెలుసా? వాళ్ళు ఎప్పుడు తప్పును కనిపెడుతూ ఉంటారు. దేవుడు కూడా ఏం చేస్తాడంటే నీ జీవితంలో పరిశుద్ధత మార్గంలో ఎందుకు నడిపిస్తాడంటే వెంటనే నువ్వు శుద్ధి చేసుకో. ప్రతిరోజు మన జీవితాల్లో దేవుడు పరిశుద్ధతను కోరుతాడు, పవిత్రతను కోరుతాడు, భక్తి జీవితాన్ని కోరుతాడు. ఒక తెల్ల షర్ట్ మీద మరక ఎంత హైలైట్ అవుతుందో నీ జీవితాల్లో పాపం కనబడుతున్నగానే దేవుడు చూపిస్తాడు. ఏదో ఒక రకంగా దేవుడు మాట్లాడిన వెంటనే క్లియర్ చేసుకో, నీ మార్గము కరెక్ట్ అయిపోతుంది. అంటే నువ్వు దేవుని మార్గంలో వెళుతున్నప్పుడు కూడా సడన్గా పాపం వస్తుందండి. సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి, మధ్యలోనికి దెలీలా వచ్చింది. అంత మాత్రాన తన మార్గంలో వెళ్ళి దెలీలాతో ముందుకెళ్ళాడు, నష్టపోయాడు. దెలీలాను ప్రక్కన పెట్టింటే చాలా బాగుండు. కానీ అదే అబ్రహాం చేసిన పని ఏంటంటే లోతుతో ఒకరోజు విడిపోవాల్సి వచ్చింది, వెంటనే విడిపోయాడు, ఇంకా డిలే చేయలేదు. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత విషయం ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటావో అంతగా నీ జీవితం క్షేమంగా, లాభదాయకంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాంప్రమైజ్ అయిపోయావా? అది పరిశుద్ధత కాదు, అది పరిశుద్ధత మార్గం కాదు. నీవు పరిశుద్ధ మార్గంలో నడుస్తూ ఉంటావు, కానీ సాతాను అక్కడికి ఒక దెలీలాను, సాతాను అక్కడ ఒక పాపాన్ని, సాతానుకు ఒక అలవాటును, సాతాను ఏదో ఒక రకమైనటువంటి అటాచ్మెంట్ తీసుకొని వస్తాడు. వెంటనే క్లీన్ ఇట్, దాన్ని శుద్ధి చేసుకో. ఈరోజు దేవుడు అంటున్నాడు ఏ రకంగా శుద్ధి చేసుకోవాలి? ప్రతిరోజు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని రక్తాన్ని ఆశ్రయించు. దేవా నీ రక్తం నన్ను కాపాడాలి పరిశుద్ధంగా. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరు. మూడవదిగా నీ నిర్ణయాల విషయంలో పరిశుద్ధతకు అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, నేను ఇందాక చెప్పాను కదా ఏ కాలేజ్లో తను చేర్పించాలనుకున్నాను, ఒక యూనివర్సిటీ. అది దట్స్ నాట్ ఎ కాలేజ్, దట్స్ ఎ యూనివర్సిటీ. సో యూనివర్సిటీకి ఉన్నటువంటి గుర్తింపు వేరు, కానీ క్రైస్తవ యూనివర్సిటీ, కానీ అక్కడ పరిశుద్ధత లేదు. ఎంత పాపం కావాలంటే అంత పాపం ఉంది అక్కడ. ఐ సెడ్ నో. విద్య లేదు, పరిశుద్ధత లేదు, ఇంకెందుకు? అది అవసరం లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు దేవుని మార్గాలు పరిశుద్ధమైన దేవుని మార్గాలు. అందుకే దేవుడు అంటున్నాడు మీకా గ్రంథంలో ఉన్నటువంటి ప్రజలు 3 రాజుల కాలంలో జీవించే వారితో దేవుడు మాట్లాడుతాడు, నా మార్గాలు మీకు నేను బోధిస్తాను, అప్పుడే మీరు దీవెనకరంగా జీవిస్తారు. దేవుని మార్గం పరిశుద్ధమైన మార్గం. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. దేవుని మార్గాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. దేవుని మార్గం అయితే అందులో పరిశుద్ధత ఉంటుంది. దేవుని మార్గం అయితే అది ఎప్పటికీ మారదు. దేవుని మార్గం అయితే అందులో సమాధానం ఉంటుంది. దేవుని మార్గం అయితే నీ జీవితంలో నువ్వు జీవిస్తావు. ఈరోజు దేవుని మార్గాల్లో లేవేమో, అందుకే దేవుడు మాట్లాడాడు నీ యొక్క కుటుంబ జీవితంలో, వ్యక్తిగతంగా, ఆత్మీయంగా, లేకపోతే నీ పనుల దగ్గర, నీ నిర్ణయాల్లో, నీ సేవలో కూడా, వేరెవర్ యు ఆర్ మిస్సింగ్, దేవుని మార్గంలోనికి వస్తాం. అది ఆశీర్వాదకరమైన మార్గం, అది దీవెనకరమైన మార్గం, సంతృప్తినిచ్చే మార్గం. యూ విల్ నాట్ ఫీల్ ఎనీ రిగ్రెట్. దాని విషయంలో పశ్చాత్తాపడవు నువ్వు. యూ విల్ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్ డీప్ డౌన్ ఇన్ యువర్ లైఫ్. నీ హృదయాంతరంలో ఖచ్చితంగా ఒక సమాధానం ఉంటుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అది లేదా? మిస్ అయిపోయిందా? యు ఆర్ నాట్ ఇన్ ఎ గాడ్స్ పాత్.
యు ఆర్ నాట్ ఇన్ అ రైట్ వే. ఎక్కడో తప్పిపోయావు, ఎక్కడో సొంత నిర్ణయాలు, మార్గాన్ని చెరిపివేసుకున్నావు. ఈరోజు దేవుడు అడిగి ఉండగా సరి చేసుకుందాం. ప్రభువా, నేను సరిచేయబడాలి. నా కుటుంబం విషయంలో, నా యొక్క నిర్ణయాల విషయంలో, నా స్నేహాల విషయంలో, నా సంపాదన విషయంలో, నా యొక్క పనుల విషయంలో, ప్రతి చోట నీ మార్గములో నేను ఉండాలి. నాయనా, నాకు సహాయం చేయి. దేవుని బిడ్డలంగా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఎక్కడ నీ జీవితంలో ఏ పాయింట్ నేను టచ్ చేసిందో అక్కడ సరి చేసుకో, అక్కడ మార్పు చెందు. ఈ 4 విషయాల్లోనూ తప్పిపోయావా? సరి చేసుకో. ఏదైనా ఒక విషయంలో తప్పిపోయావా? సరి చేసుకో. దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, దేవుని మార్గాల్లోనికి వస్తాం. అది ఆశీర్వాదం, సంతోషం, నెమ్మది, దీవెనలు, సాటిస్ఫాక్షన్, బ్లెస్సింగ్స్ ఆఫ్టర్ బ్లెస్సింగ్స్ విల్ బి దేర్. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ అ సాటనిక్ పాత్, నువ్వు సాతాను మార్గాల్లో ఉంటే అది నష్టం, అది సమాధానం లేకుండా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, మహాగణుడానికి స్తోత్రాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. ఈరోజు నీ వాక్య ద్వారా మాతో మాట్లాడావు. దేవుని మార్గములను మాకు బోధిస్తానని బోధించావు ప్రభువా. నీ మార్గం ఎలాంటిదో తెలుసుకోవడానికి మీరు మాకు 4 కొలబద్దలు ఇచ్చారు ప్రభువా, 4 మెజరింగ్ యార్డ్స్ ఇచ్చారు ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తుంటా దేవా. ఈ యొక్క యార్డ్ స్టిక్స్ తో నాయనా మేము మా మార్గాలు కరెక్ట్వా కాదా, మా నిర్ణయాలు కరెక్ట్వా, మేము వెళుతున్నటువంటి ఆ యొక్క మార్గము కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి మా ఎదుట నీ వాక్యం అనే అర్థము ఉంచారు ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరి జీవితం అయితే వాక్యాన్ని బట్టి మా జీవితం తప్పుగా ఉంది, మా నిర్ణయాలు తప్పు, మా యొక్క కుటుంబంలో జరుగుతున్నవి తప్పు అని, నా యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి తప్పు అని మీరు ఎవరిని గురించి మాట్లాడారో వారి జీవితాలు సరిచేయబడును గాక. నైనా మీరే మమ్మల్ని దర్శించండి. మా జీవితాల్లో నీ మార్గాల్లో నడవడానికి కృపనివ్వండి. నైనా ప్రతిరోజు ప్రతి విషయాల్లో పరిశుద్ధతను, తండ్రి సత్యాన్ని, సమాధానాన్ని, జీవాన్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. మీరే మీ కార్యాలు జరిగించండి. అపవాది క్రియలను లయపరచండి ప్రభా, లయపరచండి నాయనా. మీరే మీ కార్యాలను జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ దేవా, నీ మార్గంలో నడవడానికి మాకు, మా కుటుంబాలకు, పరిచర్యకు సహాయం చేయమని. లైవ్లో ఎంతమంది వాక్యం వింటున్నారు, తన టీవీలో ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారొక్కొక్కరి జీవితాల్లో నీ మార్గాల్లో, జీవ మార్గాల్లో, నిత్య రాజ్యానికి నడిపించే మార్గంలోనే నడవడానికి కృప చూపి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.